నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్ గ్రామంలో ఆర్మూర్ పోలీస్ వారి ఆధ్వర్యంలో గంజాయి మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. చౌరస్తా వద్ద ఆర్మూర్ ఎస్ఐ తిరుపతి ఆధ్వర్యంలో యువకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ తిరుపతి మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు యువత బానిస అవుతోందని, దీనివల్ల యువత భవిష్యత్తును పాడు చేసుకుంటుందని, తల్లిదండ్రులు యువత ఏం చేస్తున్నారో వారిపై నిఘా ఉంచుకోవాలని, గంజాయి వల్ల చాలా అనర్థాలకు దారితీస్తాయని, గంజాయి అమ్మడము, గంజాయి సేవించడం రెండూ చట్టరీత్యా నేరమవుతాయని, కఠిన శిక్షలు తప్పవని ఈ సందర్భంగా ఎస్ఐ తిరుపతి తెలిపారు. ఒకరోజు దొంగతనం చేసుకోడు, ఇలా కాకుండా రేపైనా పట్టుబడతాడు, జైలు పోతాడు. అట్లా వాళ్ళు దొంగతనాలకు అలవాటు పడుతున్నారు, నెక్స్ట్ స్నాచింగ్లకు అలవాటు పడుతున్నారు. నెక్స్ట్ ఇదే విధంగా ఇప్పుడు మీరు గట్టిగా ఒకసారి వాళ్ళకి కంప్లీట్గా అడిక్ట్ అయిపోయిన తర్వాత మీరు వాళ్ళని గట్టిగా బెదిరించినా చేసినా కూడా ఇంట్లో ఎవరిది కూడా వాళ్ళకి భయపడకుండా మీరు గట్టిగా అదిమితే ఏం చేస్తారంటే మీ మీదే కొట్టనీకి వస్తారు, లేదంటే మర్డర్లు కూడా చేసే అవకాశము ఈ రోజులలో ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఏదైనా కూడా పిల్లలకి మంచి భవిష్యత్తును ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఏదో ఆస్తులు కాకుండా మంచి విద్యను కానీ, ఇటువంటి విలువలతోటి కానీ, కష్టపడే తత్వాన్ని నేర్పించాలి. కానీ వాళ్ళని కంప్లీట్గా మద్యం కానీ, డ్రగ్స్, మత్తు పదార్థాలకి దూరంగా ఉంచే విధంగా తల్లిదండ్రులను చూసుకోవాలి.